హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఫ్యాషన్ వర్క్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశానండి ఒక బ్లౌజు. దానికి చూడండి ఎడ్జ్లు అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి రాకుండా ఈజీగా ఎలా కుట్టాలనేది నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కూడా డబల్ పాదం అండి, సింగిల్ పాదం ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు. మనకి మిషన్కి ఆల్రెడీ ఉన్న పాదంతో నేనైతే కుడతాను. కొంచెం కూడా క్లాత్ అనేది బయటికి రాకుండా అయితే కుట్ట వస్తుంది. చూడండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, దీనికి మధ్యలో ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ అయితే చేసుకోవాలి, మనకు తెలియడం కోసం అంతే. పైన కూడా ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా పైన కట్స్ పెట్టాను నేను. చూడండి, నేను ఆల్రెడీ వర్క్ ఎక్కడ దాకా కావాలి నెక్ డీప్ అనేది నేను ఒక మార్క్ పెట్టుకున్నాను కదా, దాని మీద ఇంకో మార్క్ పెట్టి అవి కట్స్ ఉన్నాయి కదండి, ఆ కట్స్కి అటు ఇటు కూడా అడ్జస్ట్ అనేది కరెక్ట్గా చేసేసుకొని పిన్స్ అనేవి పెట్టేసేయాలి. చూడండి, మార్క్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి రావాలి, లేకపోతే నెక్ అనేది అటు సైడ్కి కానీ ఇటు సైడ్కి కానీ వెళ్ళిపోతుంది కదా. నేను చూడండి మొత్తం 4 సైడ్లు కూడా పిన్స్ పెట్టేసాను. పెట్టేసిన తర్వాత మనం అటు ఇటు కదలకుండా ఇంకొక స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుంది. అదేంటంటే బాక్స్ షేప్లో ఒక స్టిచ్ వేసేస్తున్నాను నేను మధ్యలోకి. దేని గురించి అంటే అది కూడా అటు ఇటు కదలకుండానే. చూడండి, వేసిన తర్వాత డోరీ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఒక థ్రెడ్ తీసుకున్నాను సిల్వర్ కలర్ది. నేను మార్కింగ్ కూడా చేసుకున్నాను ఎక్కడ థ్రెడ్ పెట్టుకోవాలనేది. ఆ మార్క్ ప్రకారం థ్రెడ్ లోపలికి పెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక ట్రిక్ చూద్దాము. ఏంటంటే థ్రెడ్ అనేది చాలా లావుగా ఉంటుంది కదా, అంత లావుగా ఉన్నప్పుడు ముడి అనేది వెనకాల పడదు, ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా లోపల కాటన్ థ్రెడ్ అనేది ఇస్తాడండి. ఆ కాటన్ థ్రెడ్ అనేది మనం రిమూవ్ చేసుకున్నామంటే థ్రెడ్ అనేది చాలా సన్నగా అయితే అవుతుంది, మనకు ముడి వేసిన నిలబడుతుంది. ఆ థ్రెడ్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదండి నార్మల్ పాదంతోనే ఇప్పుడు కుడతానని చెప్పి, నేను నార్మల్ పాదంతో ఎలా కుడుతున్నాను అనేది ఒకసారి చూడండి. స్టార్టింగ్ అయితే ఇలా చేసుకోవాలి, మనకి ఎక్కడికైతే కావాలో అక్కడికి. అది కుట్టడమే, మనం మెల్లగా కుట్టుకుంటే సరిపోతుందండి, ఫాస్ట్గా కుట్టకుండా. చూడండి, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను నేను ఎలా కుడుతున్నానో. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ పెట్టేస్తాను, డైరెక్ట్ లోపల నుంచి పెట్టేస్తాను. బయట పెడితే కొంచెం వీప్ అనేది కొంచెం గుచ్చుకుంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే లోపల నుంచే మనం పెట్టేసుకోవాలి. అక్కడ చిన్న రఫ్ లాగుతాను థ్రెడ్ ఊడిపోకుండా. చూడండి, నేనైతే మెల్లగానే కుడుతున్నాను, ఫాస్ట్గా కుట్టట్లేదు. నేను వీడియో అనేది స్పీడ్ మోడ్లో పెట్టాను కదా, అందుకని ఫాస్ట్గా అవుతున్నట్టుంది. మెల్లగా కుట్టాలండి. చూడండి, దాని పక్క నుంచే మనకు వర్క్ ఎక్కడైతే ఉందో వర్క్ పక్క నుంచి కుట్టాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక థ్రెడ్ పెట్టేసి ఇందాక డబల్ లాగినట్టు డబల్ స్టిచ్ లాగుదాము. చూడండి, అలా కుట్టేసి తీసేసేయాలి. చూడండి, కరెక్ట్గా కుట్ట అనేది వర్క్ పక్కనే వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకొని తీసేసేయాలి. 1/2 ఇంచ్ కూడా అవసరం లేదండి, కానీ నేను ఎందుకు ఉంచుతున్నానంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా, కొంచెం నెక్ అనేది నిలబడుతుంది ఎక్కువ క్లాత్ ఉంటే లోపలికి అని నేను కొంచెం ఎక్కువే ఉంచుతున్నాను. ఇప్పుడు కటర్తో కటింగ్స్ అయితే పెట్టేసుకోవాలి. మొత్తం అన్ని నెక్ చుట్టూ కూడా కటింగ్స్ అనేవి కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే నెక్ అనేది తిరగదు. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ అనేది ఇలా తీసుకొని పిన్స్ తీసేయాలి. ఫస్ట్ అయితే లైనింగ్ అనేది ఇలా తీసుకొని పైన ఇంకో కుట్టు అయితే వేయాలి. ఒక పాదం వరుస వెడల్పుగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను చూపించిన విధంగా ఖర్చు అంతా కూడా లైనింగ్ సైడ్ ఉండాలి, మెయిన్ పీస్ సైడ్ అసలు ఖర్చు అనేది ఉండకూడదు. ఇప్పుడు చూడండి, నేను తిప్పిన వెంటనే కూడా మనకి ఎలాగైతే కావాలో అలాగైతే క్లాత్ వచ్చేస్తుంది. చూడండి, ఇదిగో కొంచెం కూడా లైనింగ్ అనేది పైకి కనిపించట్లేదు. చూడండి, అది మనం కుట్టే విధానం బట్టి పైకి అయితే అస్సలు రాదు. నేను చెప్పినట్టు కుట్టారంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా ఈ వర్క్ బ్లౌజ్ అయినా సరే
సేమ్ నెక్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే జర్దోసి పూసలు అటువంటివి ఉంటాయి కాబట్టి సింగిల్ పాదం అనేది మీరు యూస్ చేయాలి, తప్పదు. దీనికి అటువంటి ఏమి ఉండవు కదండి. ఇది నేనే వర్క్ చేసి నేనే కుడుతున్నాను కాబట్టి కుందన్స్ కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కుందన్స్ అవి కూడా అంటిస్తాను కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు. చూడండి, ఇదే విధంగా పై కుట్టు కూడా వేసేసుకోవాలి మనకు కదలకుండా, అంటే పైకి కనిపించకుండా ఉన్నది కూడా. చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కుట్టాలంటే ఫస్ట్ ఇలాగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత తిరగేసి ఇప్పుడు దీని పక్క నుంచి అయితే వేయాలి. చూడండి, నేను చూపించిన విధంగా దీని పక్క నుంచి ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ముందెందుకు వేసానంటే అది కదలకుండా కుట్టు వేసాను, మళ్ళీ ఇలా తిప్పి దానికి కరెక్ట్గా వర్క్ ఎక్కడ ఉందా అనేది చూసుకొని అటు సైడ్ ఒక కుట్టు వేసుకున్నాను. సేమ్ ఇందాక ఎలాగైతే కుట్టామో అదే ప్రాసెస్ కూడా ఫ్రంట్ కూడా చేసామంటే బ్యాక్ ఎలాగైతే నీట్గా వచ్చిందో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే నీట్గా వస్తుంది, కొంచెం కూడా తేడా అనేది రాదు. చూడండి, మళ్ళీ అలాగే తిప్పేసుకొని ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను నేను. మనం బలవంతంగా తిప్పే పని కూడా ఏమి ఉండదండి, మనం ఆ కుట్టేసేటప్పటికి అదే తిరిగిపోతుంది. ఇలా మనం ఫోల్డ్ చేసి పెడితే సరిపోతుంది, మనకి ఎక్కడ కుట్టాలనేది అది తిరిగిపోతుంది, దాని మీద కుట్టు వేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది అనేది అస్సలే రాదు. చూడండి, అక్కడ చిన్న క్లాత్ అయితే అతుకొచ్చింది నాకు, వర్క్ చేసినప్పుడు కొంచెం క్లాత్ తక్కువ ఉండే అందుకని అలా కట్ చేయవలసి వచ్చింది. అది ఆల్రెడీ ఫ్రంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లమే ఉండదండి. చూడండి, అలాగా క్లాత్ అనేది ముందే అతుకు వేసేసిన తర్వాత సైడ్లో అనేది కలుపుతాను నేను. అలా చేస్తే నీట్గా వస్తుంది అతుకు అనేది, అతుకు కూడా పెద్దగా పైకి కనిపించదు. అదేవిధంగా సైడ్లు మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్. మనం బ్యాక్ నెక్ ఎలాగైతే కుట్టామో ఫ్రంట్ నెక్ ఎలాగైతే కుట్టామో అలాగే హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. హ్యాండ్కి అతుకులు వస్తున్నాయి, అతుకులు అయితే జాయింట్ చేస్తున్నాను నేను. చూడండి, నేను ముందు జాయింట్ చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాను. ఇలా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలనేది నా ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇలా వన్ సైడ్ అతుకొచ్చేలాగైతే హ్యాండ్ కట్ చేస్తాను నేను, 2 సైడ్స్ అతుకు రాకుండా. నాకు వన్ సైడ్ అయినా సరే 2 అతుకులు వచ్చినాయి, ఎందుకంటే బ్లౌజ్ పీస్ బాగా చిన్నదండి. అడ్జస్ట్ చేయమంటే కొంచెం అడ్జస్ట్ చేద్దామని నేను చిన్న చిన్న పీసులు అయితే అతుకుతున్నాను. వన్ సైడ్ 2 పీసులు అయితే అతుకొచ్చినాయి. ఇలా మడత పెట్టి చూసుకొని ఎక్స్ట్రా పీసులు అనేది కట్ చేసేస్తాను. చూడండి, మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి కదా, కటింగ్ అయితే పెట్టేస్తాను, మార్క్ చేయట్లేదు, కట్ పెట్టేసాను ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కదండి. లైనింగ్ ఒక కట్ పెట్టుకొని అది ఇది కూడా ఒక దగ్గర వచ్చేలాగా చూసుకోవాలి. చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఉంచుకోనండి, పైన అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఎక్కడ వచ్చేది మనకు తెలియదు కాబట్టి వర్క్ ఒక 1/2 ఇంచ్ ఉంచేసి మామూలుగా మనం కుట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇటు తిప్పి వర్క్ ఎక్కడ ఉందో చూసి దాని పక్క నుంచి అయితే కుట్ర తీయాలి. ఇందాక ఫ్రంట్ నెక్ కుట్టాను చూసారా, అదే ప్రాసెస్ హ్యాండ్కి కూడా యూజ్ చేస్తాను నేను. ఎక్స్ట్రా పీస్ కట్ చేసి మళ్ళీ మెయిన్ లైనింగ్ పక్కకి కొంచెం వెళ్ళిపోయేలాగా
పైన కుట్టు అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, దీన్ని తిప్పిన వెంటనే ఎంత నీట్గా తిరిగిపోతుందో, కొంచెం కూడా ఇబ్బంది పెట్టకుండా పైన ఇంకో కుట్టు వేసేయాలి. సైడ్ జాయింట్లు కూడా నేను కలిపేస్తున్నాను. హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి, అలాగే ఇంకో హ్యాండ్ కూడా కలపాలి. అసలు అతుకులేసిన హ్యాండ్ లాగే లేదు చూడండి, ఎంత నీట్గా ఉందో. అతుకులు కూడా కనిపించవు అసలు. సేమ్ ఆ హ్యాండ్ ఎలాగైతే కుట్టామో అదే విధంగా ఇది కూడా కుట్టాలి. మనము ఏదో ఒకటి కుడితే చాలండి, దాన్ని బట్టి అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేసుకొని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకొని చుట్టూ జాయింట్ అనేది కలిపేసుకోవడమే. పైన ఒక స్టిచ్ వేయాలి కదా. మొత్తం చుట్టూ జాయింట్లు అయితే కలిపేయండి. దీనికి కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేస్తాను. చూడండి ఎలా వచ్చినాయో. కొంచెం కూడా ఎక్స్ట్రా క్లాత్లు అవి బయటకు రాకుండా ఇంత నీట్గా అయితే స్టిచ్చింగ్ వచ్చిందో చూడండి. ఇదే విధంగా మీరు కుట్టారంటే ఏ బ్లౌజ్ అయినా చాలా నీట్గా వస్తుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.